యాక్చువల్‌గా ఈ పిల్ల నిన్న రిలీజ్ చేసినటువంటి ఆడియో దాని గురించి మాట్లాడుకుంటే ఆ వీడియో నమస్కారం అండి. నేను మొన్న మిమ్మల్ని తిట్టిన దాంట్లో ఒకరిని. మీరు ఆ తిట్టిన అసలు అన్ని విధాలుగా మమ్మల్ని ఇంత ఇదిగా ఇస్తారని మేము అసలు ఊహించలేదు. ఏదో ఉండి లేక తిడితే తిట్టొచ్చులే అన్నట్టు తిట్టాం కానీ, అంత పెద్ద పెద్ద తిట్లు మేము మళ్ళీ తినాల్సి వస్తదని నాకు అనిపించలేదు. సరే పోన్లే జరిగిందేదో జరిగిపోయింది. మహా అయితే తిట్టాం అంతేగా. మర్చిపోండి దాని గురించి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, యాక్చువల్‌గా నా ఉద్దేశము సినిమాలు. నేను చాలా 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 సినిమాలలో విచ్చలవిడిగా బిజీ అయిపోదాం అనుకోని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ తర్వాత ఒకవేళ నేను 'రామ్ చరణ్ తేజ', 'జూనియర్ ఎన్టీఆర్', 'మహేష్ బాబు', 'రాజమౌళి' అందరితో తెగ బిజీ అయిపోతే, అప్పుడు నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 10,00,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే, ఇది పచ్చళ్ళ పాప కదా అంటారు. అప్పుడు ఆ పేరు ఎట్లుంటదా అని నేను మా డ్యాడీ దగ్గరికెళ్ళి డ్యాడీ నేనప్పుడు పెద్ద స్టార్ అయిపోయాననుకో, నాకు పేరు పక్కన పచ్చళ్ళ పాప అంటారు కదా! ఎట్లుంటది అంటే, అవునవునవును అస్సలు బాగోదు. సో, మనం ఏం చేద్దామంటే, అక్క పేరు పెడదాం ఈ పికిల్స్‌కి. నువ్వు మాత్రం హీరోయిన్‌గానే కొనసాగు అని చెప్పారు. అప్పుడు నేను రమ్య మోక్షని అలాగే పెట్టి అలేకేజీ టీ పికిల్స్ పేరు మీద మేము అసలు ప్రారంభించాం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే, యాక్చువల్‌గా పచ్చళ్ళ వ్యాపారం ముందు నుంచి మొదలయ్యేది నా పేరు మీదే. అప్పుడు ఆలస్యమైంది. ఇప్పుడు ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇక మీదట ఆల్రెడీ అది నెగటివిటీ వచ్చింది కాబట్టి, ఇక మీదట మీరు రమ్య మోక్ష పేరుతో కొత్త రకాల పచ్చళ్ళు తినబోతున్నారు. ఇది సరళమైన ధరలకే మీకు అందుబాటులో ఉంటాయి. అవసరమైతే బై వన్ గెట్ వన్ ఫ్రీ కూడా మేము ఇస్తాము. ఈ రకంగా ఇలా మార్కెట్‌ని మేము కొత్తగా అరంగేట్రం చేద్దామనేసి రెడీ అవుతున్నాము అన్నట్లుగా ఈవిడేదో చెప్పుకొచ్చింది. ఇక్కడ ఒక సవరణ. కాకపోతే విషయం ఏంటంటే, ఇక మీదట మీ ఆర్డర్స్ తీసుకోవడానికి కానీ, మీతో మంచిగా మాట్లాడడానికి కానీ, నేను ఒక మంచి అదేంటిది కాల్ సెంటర్ లాగా పిల్లగాడినో, అమ్మాయినో పెట్టాము. ఇక నుంచి పద్ధతిగా తను మీతో మాట్లాడుద్ది అనింది. ఇక్కడ నాకేంటంటే, నువ్వు మాట్లాడవా ఇంకా పద్ధతిగా? నువ్వు మారవా?